వాక్యంలో వెళ్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. జెరమయ్యా చాప్టర్ 5 verse 22. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము లెత్తు పొర్లినను అవి ప్రభాకలేకయను ఎంత యశించినా దాని దాటలేను. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములంతా పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత హెచ్చించినను దాని దాటలేక ఉండనట్లును దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యెహోవా వాక్కు. Let's read it in English. Fear ye not me, says the Lord. Okay. Will ye not tremble at my presence? Okay. Which have placed the sand for the bound of the sea. Okay. By a perpetual degree. Okay. That it cannot pass it. And though the waves thereof toss themselves, yet can they not prevail. Okay. Though they roar, yet can they not pass over it. సముద్రము దాటలేకుండానట్లును దాని తరములంతా పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత హెచ్చించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని మీరు వనకరా. ఈరోజు ప్రభు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా. ప్రభు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మీరు నాకు భయపడరా, నా సన్నిధికి మీరు భయపడరా. సముద్రము మహా గొప్పది. ఎస్, ద సీ అండ్ ఓషన్ ఇస్ వెరీ బిగ్ అండ్ వెరీ గ్రేట్. ఓకే, సముద్రము చాలా గొప్పది. ఎంతటి దాన్నైనా మింగేయగలిగే శక్తి సముద్రానికి ఉంది. సముద్రం మాత్రమే కాదు, సముద్రములో ఉన్న జీవరాశులు, ఫర్ ఎగ్జాంపుల్ షార్క్ దగ్గరికి వెళ్ళి షార్క్ బ్రష్ చేస్తారా? చేయగలుగుతారా? ఏమవుతుంది? నీ ఎముకలు కూడా మిగలదు. రైట్? సో ఒక సముద్రములో ఉన్న షార్కే అంత శక్తి ఉంటే సముద్రానికి ఎంత శక్తి ఉంటుంది? ఒక సముద్రానికి ఎంత బలం ఉంది? దేనినైనాను మింగివేసే బలము సముద్రానికి ఉంది. సముద్రంలో అనేక జీవరాశులు ఉన్నాయి. ఒక్కసారి సముద్రము పెద్దగా నోరు తెరిచి పైకి వచ్చిందనుకో, ఏమవుతుంది? ఎంత గొప్పగా, ఏం సిమెంట్ అదే? సిమెంట్ల పేరు చెప్పండి ఒకసారి. బిర్లా సిమెంట్, అంబుజా సిమెంట్, వాట్ ఎల్స్? ఎలాంటి సిమెంట్తోనైనా ఎంత పెద్ద రాడ్లు పెట్టుకొని ఎంత పిల్లర్ వేసుకున్నా సముద్రము నోరు తెరుచుకొని వస్తే మింగాల్సిందే. నువ్వు అది ఐరన్తో ఇల్లు కట్టుకున్నా కూడా సముద్రం ఆ ఇల్లుని నాశనము చేసే శక్తి గలది. అవునా? ఎసనో అంతటి బలము కలిగి ఉంది సముద్రము. ఇప్పుడు దేవుడు ఈ వాక్యములో మనకు, ఈ యొక్క వచనములో దేవుడు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఏమంటున్నాడు అక్కడ? ఆయన అడుగుతున్నారు, మీరు నాకు భయపడరా? డూ యు నాట్ ఫియర్ మీ? డూ యు నాట్ ట్రెంబుల్ బిఫోర్ మీ in my presence? Today God is asking us a question. Do you not fear me? నాకు మీరు భయపడరా? నా సన్నిధి మీరు వనకరా? ఈరోజు దేవుడు మనకి సూటిగా స్పష్టంగా ఈ ప్రశ్నను అడుగుతున్న, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని మీరు వనకరా? In my presence don't you tremble? Today God is asking you a question.
whether you can answer this question. సముద్రం మహా గొప్పది. ఎంత స్ట్రాంగ్ గా కట్టుకున్న బిల్డింగ్ ని కూడా డిస్ట్రాయ్ చేసే శక్తి సముద్రానికి ఉంది. ఎస్ నో? అంతటి బలము గల సముద్రానికి కంటే గమనించాలి, అంతటి బలము గల సముద్రానికంటే ఒక్క ఇసుక, శాండ్, విచ్ ఇస్ గ్రేట్, సీ ఆర్ శాండ్? సీ, రైట్? ఇప్పుడు అంత గొప్ప సముద్రం, రైట్? ఒప్పుకున్నారు కదా సముద్రం గొప్పది. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సముద్రానికి సరిహద్దు వేస్తున్నాడు. ఏంది? మార్కింగ్ బౌండరీస్. ఇసుకని తీసుకొని ఒక లైన్ గీస్తున్నాడంట. లైన్ గీసి అంటున్నాడు, సముద్రమా ఈ సరిహద్దును దాటి బయటికి రావద్దు, ఈ బౌండరీని దాటి నువ్వు బయటికి రావద్దు. అంతటి బలం గల సముద్రము, దేనినైనా మింగివేసే సముద్రము. అలలు కొట్టుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఈ అలలు కూడా ఈ యొక్క గీతను దాటి బయటికి రావద్దు, ఈ సరిహద్దులు దాటి బయటికి రావద్దంటే సముద్రము దేవుని మాటలు విన్నదా లేదా? సముద్రానికంట గీత వేశాడంట ప్రభు. సరిహద్దులు దాటి నువ్వు రావద్దు సముద్రమా అంటే సముద్రము దేవుని మాటకు లోబడింది, సముద్రము దేవుని మాట విన్నది. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? సముద్రమే నా మాట విని వణుకుతే నువ్వు నాకు భయపడవా? డూ యు నాట్ ఫియర్ మీ? డిక్లేర్స్ ద లార్డ్. ఆలోచించు. అంతటి గొప్ప సముద్రము, అంత బలమైన సముద్రము, అనేక వాటిని ముంచగలిగిన సముద్రము, గొప్ప వేగముతో పరిగెత్తగలిగిన సముద్రము, హల్లెలూయా, గొప్ప అలలతో రగలే సముద్రము, గొప్ప అలలతో రాగలిగే సముద్రము. ఒక్క సింపుల్ గా దేవుడు ఒక సరిహద్దును, ఒక బౌండరీని వేశాడంట. ఈ ఇసుకని దాటి రావద్దు నువ్వు సముద్రమా, రాకూడదు అంటే సముద్రము దేవుని మాటకి వణికి భయపడి ఆ లైన్ దాటలేదంట. ఈరోజు మీరు ఆలోచించండి, మీరు ఎన్ని లిమిట్స్ దాటుతున్నారు ఒకసారి ఆలోచించండి. దేవునికి లోబడకుండా మనుషులు ఎన్ని లిమిట్లు దాటుతున్నారు. పేతురు రాత్రంతా చేపలు పట్టి 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 ఒక్క చేప కూడా పడలేదు. విసిగిపోయాడు, నలిగిపోయాడు, డిప్రెషన్లో వచ్చేసాడు. బికాస్ హీ హ్యావ్ టు పే. ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లలు ఉన్నారు, అప్పులు ఉన్నాయి, అప్పులు కొట్టాలి. ఒక్క చేపలు కూడా పడకపోతే ఆలోచిస్తూ 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 ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భార్యకి ఏం చెప్పాలి, భార్యకి ఏం సమాధానం చెప్పాలి, పిల్లలకి ఏం తినిపించాలి, అప్పుల వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు పేతురుని చూస్తున్నాడంట. పేతురు, వాట్స్ హ్యాపెనింగ్? క్యాస్ట్ యువర్ నెట్ ఇంటూ డీప్. పేతురు అంటాడు, నేనా జాలర్ని, నువ్వా? నీకన్నా ఎక్కువ నాకు తెలుసు ప్రభు. చేపలు పట్టేవాడిని నేను, రోజు చేపలు పడతాను, ఎన్నిటికి చేపలు వస్తుంది తెలుసు, ఏ టైంలో ఎలా వల వేయాలని తెలుసు, అన్ని చేసి చూసేసాను. లేని చోట చేపలు ఎక్కడి నుండి వచ్చింది? The fish obeyed. The fish obeyed. And when God spoke, the fish came there. And God said, don't cross the boundary. Fish didn't cross the boundary. ఒక చేపల దేవుని మాటలు వింటే, ఒక సముద్రము దేవుని మాట వింటే, సముద్రం అంటారా, ఎరికో గోడ కూడా దేవుని మాటలు విన్నానదా. ఎరికో గోడలు దేవుని మాటకు ఆలకించి కింద పడిపోయింది. ఎరికో గోడలు. A donkey is obeying, a lion is obeying, a fire is obeying, and today God is asking, don't you fear me? అన్నీ భయపడుతుంది, నువ్వు భయపడవా అని అడుగుతున్నా. నేను సృష్టించిన సృష్టిలో భయం ఉంది, కానీ నేను సృష్టించిన మనుషుల్లో, మానవుల్లో భయం ఎందుకు లేదు? ఆమేన్, హల్లెలూయా. ఈ ఇసుక దాటి నువ్వు రాకూడదు అని అంటే సముద్రము దేవుని మాటకు భయపడి ఇసుకని దాటి రాలేదంట. ప్రైజ్ ద లార్డ్. సముద్రము కంటే బలమైన వారమా మనము? ఆలోచించండి. సముద్రం కంటే గొప్ప వాళ్ళమా? సముద్రమే దేవుని మాటకు విని భయపడి వణికిపోతే
దేవుడు అడుగుతున్నాడు, మీరెందుకు భయపడతలేరు? నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న, నాకు మీరు భయపడరా? గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టుడే. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. రాకడ సమయంలో ఏమేం జరుగుతుందని వాక్య ప్రకారంగా దేవుడు మనకు ముందుగానే బయలుపరుచున్నారు. మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదైతే రాయబడింది అంతా మనం కళ్ళారా చూస్తున్నాం. లేదా? చూస్తున్నామా లేదా? ఎస్ ఆర్ నో? దెన్ టుడే, how far you have been prepared and scared for God? How far you have been prepared for the coming of Jesus? రెండవ రాకడ సమీపంలో ఉంది. The second coming of Jesus is very near. సో ఎంత సమీపంలో ఉంటే మీరు ఎంతగా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రార్థించాలి? ఇక్కడ ఉల్టా అవుతుంది. బిగినింగ్లో, స్టార్టింగ్లో దేవుని నమ్ముకున్నప్పుడేమో దేవుని అభిషేకం ఇక్కడి వరకు ఉంది. అది జర్నీలో ఏమవుతుందంటే ఇక్కడి నుండి కాలికి జారిపోయింది అభిషేకం. అది ఇంకా పెరగాలి. కానీ నీ జీవితంలో దేవుని అభిషేకము, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. దేవుడు రాకడకు మీరు ఏం చేయాలి? ఎలా సిద్ధపడాలి? క్యాన్లు అన్నం నింపుకుంటారా? క్యాన్లు కూరలు కట్టుకుంటారా? అరే మనకు పరలోకపు జర్నీలో పనికొస్తుంది, అక్కడక్కడ ఆపి ఇస్త్రాక్ వేసుకొని తినొచ్చని. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. వాట్ ఆర్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్? And how are you preparing for the second coming of Christ? Today God himself says, don't you fear me? నాకు మీరు భయపడరా? అంతే. మానవులు ఎంత దిగజారిపోయారు చూడండి. మనుష్యులు ఎంత దిగజారిపోయారు అంటే, దేవునికి భయపడరు, దేవుని వణకరా అంటే దాని అర్థం ఏంటి? దేవుని మాటకు మీరు భయపడరా? ఏదో సండే వెళ్ళామా, కూర్చున్నామా, వాక్యం విన్నామా, రొటీన్గా వెళ్ళిపోయామా, నెక్స్ట్ వీక్ కొరకు సండే వేచి ఉన్నామా, సండే వెళ్తాం, లేకపోతే లేదని ఆలోచించామా, క్లోజ్. బైబిల్లో దేవునికి భయపడక సరిహద్దులు దాటిన వారి పరిస్థితి మనం గమనిస్తే, సౌలుని పిలిచి దైవజనుడు అంటాడు, నువ్వు బలిపీఠం కట్టి బలి పశువును సిద్ధం చేయం. అలాగే ఇజ్రాయెల్ ప్రజలని గ్యాదర్ చేయి, ఒక ఆల్టర్ కట్టు, ఆల్టర్ మీద బలి అర్పించడానికి ఒక పశువును సిద్ధము చేయి. అర్పించు అని చెప్పలేదు, వినండి జాగ్రత్తగా. సిద్ధము చేయు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ దగ్గర తీసుకురా. దైవ సేవకునుడు సౌలుకి చెప్పారు. సౌలు ఆ మాట విని అన్ని చేశాడు. బలిపీఠము కట్టాడు, బలి పశువుని సిద్ధం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుచుకున్నాడు. ఈ బలి అర్పించడం ఆలస్యమైంది. ఇట్ వాస్ బీన్ డిలేడ్. ఆలస్యమైందని సౌలు ఏం చేస్తాడు తెలుసా? సరిహద్దులు దాటాడు. హీ క్రాస్డ్ హిస్ లిమిట్స్, హీ క్రాస్డ్ దిస్ లైన్. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది తెలుసా? 1 Samuel chapter 31 verse 9. And they cut off his head. And they who was Saul? Saul was a king. How can an enemy cut the head of Saul when Saul was anointed by God? Why couldn't David touch? అర్థమవుతుందా మీకు? when David went to kill Saul, God stopped him and said, don't touch him, he is my anointed. David, don't kill him. But today he has been killed by enemies. ఒక శత్రువు చంపేశాడు. ఒక శత్రువు చంపడం కాదు, ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. తలను శత్రువులు తీసుకెళ్ళిపోయారంట. ఆయనది శత్రువుల దేశానికి తల పార్సల్ వెళ్ళిందంట సౌల్ది. ఎందుకు? దేవునికి భయపడకుండా సరిహద్దులు దాటాడు. No matter you're anointed, no matter you're spiritual, no matter you're powerful believer, no matter 24/7 you pray,
అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? 24 గంటలు ప్రార్థన చేసిన, 3 గంటలకు లేచి ప్రార్థన చేసిన, అభిషేకం పొందుకున్న, నీతిగా బ్రతికిన, దేవునికి భయపడకపోతే ఇది గది పెడుతుంది. దావీదుని చంపనివ్వలేదు దేవుడు. కానీ ఎప్పుడైతే ఇతను గర్వంతో సరిహద్దులు దాటాడో దేవుడు వదిలేశాడు. శత్రువుల చేతికి అయిన తల వెళ్ళిపోయింది. శత్రువుల చేతికి వెళ్ళిపోయింది తల. హౌ డేంజరస్ ఇట్ ఇస్. మనము కృప కృప గ్రేస్ 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 అని దేవుని శక్తితో ఆడుతున్నాం, దేవుని నామాన్ని బట్టి ఆడుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నాకు మీరు భయపడరా? గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ. హ్యూమన్ బీయింగ్ గారు, మన తల్లిదండ్రులు గారు, మా అన్నదమ్ములు గారు, దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతున్నారు, మీరు నాకు భయపడరా? నా సన్నిధికి మీరు వణుకరా? డోంట్ యు ఫియర్ మీ? ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు క్రైస్తవులు, ఇష్టం వచ్చినట్టు. దేవుడు ఒక బౌండరీ పెట్టాడు, బౌండరీ ఎప్పుడో దాటేసాము, సరిహద్దులు ఎప్పుడో దాటేసాము. ఆర్ వి ఆస్కింగ్ గాడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్? ఇది చేయాలంటే ప్రభుని అడుగుతున్నారా? ఇది తినాలంటే ప్రభుని అడుగుతున్నారా? ఇలా నడవాలంటే ప్రభుని అడుగుతున్నారా? ఆర్ యూ ఆస్కింగ్ గాడ్? God, should I wear this? God, should I eat this? God, should I go there? God, should I do this? ఇది నేను చేయాలా? ఇది నేను చేయొద్దా ప్రభు? పరిశుద్ధాత్ముడు నాకు ఇవ్వబడింది, ఆయన నన్ను సర్వసత్యంలో నడిపిస్తానని వాక్యం చెప్తుంది. నేను ఈ వాక్యాన్ని నమ్మాను, విన్నాను, చదివాను, నమ్మాను, విశ్వసించాను. ఇవి ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించాలి కదా. సో పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించాలంటే నేను ఆత్మని అడగాలి కదా, పరిశుద్ధాత్మని నేను రిక్వెస్ట్ చేయాలి కదా. సో హౌ ఫార్ యు ఆర్ రిక్వెస్టింగ్ ద హోలీ స్పిరిట్ హూ ఈస్ విదిన్ యూ? హీ కెన్ డూ ఎనీథింగ్. యేసు ప్రభుని మృతుల్లో నుండి లేపాడు. ఆ ఆత్మ మనం కలిగి ఉన్నాము. ఈరోజు ఆ ఆత్మ మీద ఎంతవరకు మనం ఆధారపడి ఉన్నాము? ఒకవేళ ఆధారపడి ఉంటే మన జీవితం ఇలా ఉండొద్దు. మన జీవితంలో ప్రతిరోజు మార్పు కలగాలి. మన జీవితంలో, మన మాటల్లో, మన చూపుల్లో ప్రతిరోజు మార్పు ఉండాలి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముని కలిగి ఉండడం మాత్రమే కాదు, మన జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు కాబట్టి. It's not we having Holy Spirit, but the Holy Spirit is working within us. As the Holy Spirit is working within us, it is not we, it is the Holy Spirit who is leading us. It is not we walking, it is the Holy Spirit making us to walk. Prati step, మనం వేస్తున్న ప్రతి అడుగులు పరిశుద్ధాత్ముని కాల్ని లేపి వేయాలి. మనము చాపుతున్న ప్రతి చేతి పరిశుద్ధాత్ముడు చాపాలి. ద హోలీ స్పిరిట్ గాడ్. మనం చెప్తుంటాం కదా, నేను దేవుని చేతిలో కట్టబొమ్మని. ఎంతవరకు ఉన్నారు? ఐఎమ్ నథింగ్ చెప్పుకుంటే సరిపోదు. I'm nothing without the grace of God. I'm nothing without Jesus. I'm nothing without Jesus. నేను దేవుని లేకుంటే నేను లేను అని చెప్పుకుంటే సరిపోదు. అలా నటించాలి, అలా ఉండాలి, అలా బ్రతకాలి కూడా. నువ్వు దేవుని చేతిలో ఒక కట్టబొమ్మగా ఉండాలి. నీ చేతిని అయినా జరపాలి, నీ కాళ్ళని అయినా జరపాలి. అలా నువ్వు నడుచుకోవాలి దేవునితో. దేవుని చెప్పు, ప్రభువా నా చేతిని నువ్వు చాపు, నా కాళ్ళని నువ్వు నడిపి. ఎప్పుడైతే నా కాళ్ళని నువ్వు నడిపిస్తావో, ఒకవేళ అది ఎడారి అయినా, అది చీకటి అయినా, అది అగ్ని అయినా, దాంట్లో నుండి బయట నువ్వు తీసుకొస్తావు. అది సముద్రమైనా నువ్వు నడిపించు. నా నోటిని నువ్వు స్వాధీనము చేసుకో, మా కంటిని నువ్వు స్వాధీనము చేసుకో. నేను మాట్లాడే ప్రతి మాటలు నీ ఆజ్ఞ లేకుండా నా నోటి ద్వారా రావద్దు. నేను చేస్తున్న ప్రతి నీ పర్మిషన్ లేని ఏది నేను చెయ్యొద్దు. That's how you prepare for the second coming. You need to be full of Jesus. You need to be full of Jesus. The fullness of Jesus should be seen within you. రోజు రోజుకి ఏంటి మీరు డల్ అయిపోతున్నారు? రోజు రోజుకి ఏంటి? నో, you need to glow because the glory of God arise, shine. Isaiah 60 says, arise, shine. The glory has come upon you. Now where is the glory? Where is the glory? ఎక్కడుంది ఆ గ్లోరీ? ఆ గ్లో ఎక్కడుంది నీలో? ఆ మహిమ ఎక్కడుంది నీలో? ఆ మహిమ నీలో కనిపిస్తుందా? ఒకవేళ ఆ మహిమ నీలో కనిపిస్తే నువ్వు ప్రజలకి డిఫరెంట్గా కనిపిస్తావు. You know, as I was preaching yesterday about Joseph,
యోసేపు 17 years 17 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేపు కలగన్నాడు. రైట్? యోసేపు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు కలగన్నాడు. ఆ కలని తన అన్నయ్యలకు చెప్పాలన్న ఒక తపన, అరే చెప్పాలి చెప్పాలి చెప్పాలి. కానీ వాక్యం అంటుంది అన్నయ్యలు వీళ్ళందరికీ యోసేపు అంటే పడదు. సొంత తమ్ముడైనా యోసేపు అంటే పడదు. ఎందుకంటే వేరే తల్లికి పుట్టాడు కాబట్టి. యోసేపు అంటే పడదు. యోసేపుకి తెలుసు అన్నయ్యల కంటే నేను నచ్చదని. యోసేపు నచ్చదని తెలుసుకున్నా కూడా తనకు కలిగిన ఆ కళని వెళ్ళి అన్నయ్యలతో చెప్పాడు. ఇంకా శత్రుత్వం పెరిగింది, ఇంకా జలసి పెరిగింది. తండ్రికి యోసేపు అంటే చాలా ఇష్టము. తండ్రి ఏం చేశాడు? ఒక మంచి కోట్ని ఇచ్చాడు. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? అన్నయ్యలకు భయపడి ఆ కోట్ పక్కన పెట్టేశాడా? ఏం చేశాడు? ప్రతిరోజు దాన్ని వేసుకున్నాడు. ఎవ్రీడే ప్రతిరోజు వేసుకున్నాడు, తిరిగాడు. అన్నయ్యలతో వెళ్తున్నాడు, అన్నయ్య నా కోట్ బాగుందా, అన్నయ్య నా కోట్ బాగుందా అంటే వాళ్ళు ఇంకా మండుతున్నారు. నువ్వు బాగాలేదు, నీ కోట్ బాగాలేదు. నువ్వు బాగాలేవు, నీ కోట్ బాగాలేదు. మాకెందుకు చెప్తున్నావు? నీకు మాతో పనేంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ చిన్నోళ్ళలా ఉండు. బట్ యు నో సంథింగ్, Jacob was different and their brothers. Jacob is different and brothers are different. నువ్వు ఒకవేళ డిఫరెంట్గా ఉండడము స్టార్ట్ చేస్తే లోకం నిన్ను దూషిస్తుంది, ద్వేషిస్తుంది. The world will put you aside because you started living different for the Holy Spirit and Jesus, for the kingdom of God. ఎప్పుడైతే సౌలు రాజుగా మారాడో 2 కోపములు వచ్చేసాయి. దేవుని మాటకు కూడా లోబడకుండా సరిహద్దులు దాటాడు. అరే సముద్రం, the sea is far better than human being. సముద్రము దేవుడు వేసిన సరిహద్దులకి భయపడి దాటలేదంట. అలలు ఎంత పెద్దగా ఉంటుంది? అలలు ఇలా పైకి లేసి వచ్చిందనుకో, నువ్వేమైపోతావు? ఎటు పోతావు, ఎటు కొట్టుకొని పోతావు తెలియదు. నీ శవం కూడా కనిపించదు. అంతటి సముద్రము దేవునికి వణికిందంట. మరి ఇంతటి నువ్వు లిల్లి పుట్టువి, మరి దేవునికి ఎంత వణకాలి? ఆలోచించు. మీరు దేవునికి ఎంత? ఈ భూమి దేవుని పాదపీఠం. ద ఎర్త్ ఇస్ గాడ్స్ ఫుట్. సో మీరు ఎంత కనిపిస్తారు దేవునికి? ఇంతటి మీరు దేవునికి భయపడకపోతే ఒక్కసారి COVID-19 ఆలోచించండి. COVID-19 పరిస్థితి ఏం చేసింది? ఎంతమందికి దేవుడు గుర్తొచ్చాడు? రాలేదా? ఇంట్లో కూర్చొని ఎంతమంది బోర్ అయ్యారు? రే ఈ లాక్డౌన్ ఎప్పుడు తీస్తారో ఏమో, నేను బయటికి వెళ్ళాలి, కొంచెం గాలి తినాలి. ఆలోచించు. దేవుడు అంటుకుంటే దానికైనా ఘోరమైన పరిస్థితి వస్తుంది నీకు. ఘోరమైన పరిస్థితి. ఇంట్లో నుండి బయటికి రావడానికి అంత ప్రయాసపడ్డావు. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, మీరు ఎందుకు భయపడతలేరు? నా సన్నిధికి మీరు ఎందుకు వణుకుతలేరు? నా సన్నిధి అంటే మీకు అంత చీప్ అయిపోయిందా? ఇస్ మై ప్రెజెన్స్ సో చీప్? You're not realizing something that finally you need this presence. You're not realizing there is no other option. మీకు ఆప్షన్ లేదు. చివరికి ఈ బైబిల్ మాటల్లో ఈ బైబిల్ మాట ప్రకారమే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఈ బైబిల్ మాట ప్రకారమే నువ్వు మట్టికి వెళ్తావు. నీకు అర్థమవుతలేదు. లోకం వెయ్యి అంటది, చివరికి ఇది చెప్పిందే నిజమవుతుంది. The world will give you thousands of reasons, but nothing. As I said, the world which says it is giving, but it is not, it is acting. నాకు పలానా కంపెనీలో జాబ్ ఇచ్చారు, నాకు పలానా కంపెనీ మేనేజర్ నాకు శాలరీ ఇస్తున్నారు. నో, ఇట్ ఇస్ అ లై ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. తెలుసా మీకు? డూ యూ నో ఇట్స్ అ లై? హౌ మెనీ యూ నో ఇట్ ఇస్ అ లై? పలానా దగ్గర నేను పని చేస్తున్నాను, వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు. ఇట్ ఇస్ అ లై. ఏమి ఇట్లా చెప్తున్నారు బ్రదర్? ఎస్, యు నో సంథింగ్, బిఫోర్ యూ వే బార్న్ ఎవ్రీథింగ్ వాజ్ షెడ్యూల్డ్. నువ్వు ఏం తినాలి, ఏ రోజు ఏ మ్యాంగో తినాలి, అన్ని ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్, ఎవ్రీథింగ్ వాజ్ షెడ్యూల్డ్. నువ్వు ఏ రోజు చావాలి,
Everything is scheduled. And today, the world shows that the world is giving you everything. No. Already God created everything for you. God gave you the world. The world is not giving anything, but the world is acting as if it is giving you salary, it is giving you job, it is giving you good health, it is giving you good food. No, it was prepared by God. ఆ బియ్యం ఎక్కడి నుండి వస్తుంది? రైతులు పండిస్తేనా? ఆ బియ్యం చెట్టేలా వచ్చింది, ఆ బియ్యం గింజలు వచ్చింది. రైతులు పండించాలంటే వాళ్ళకు విత్తనం ఉండాలి కదా, ఆ విత్తనం ఎక్కడి నుండి వచ్చింది? ఆలోచించు. ద వరల్డ్ ఈజ్ యాక్టింగ్. ఈరోజు మనకున్నదంతా దేవుడిచ్చింది, లోకం ఇచ్చింది కాదు. నీకు ఇస్తున్న శాలరీ కూడా దేవుడే, నీకు ఇచ్చిన జాబ్ కూడా దేవుడే. God is giving you everything. And today God is asking you, how far you are scared of me. భయపడడం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏమడుతున్నారు? వణకడమా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రతి నిమిషం దేవుని మాటను విని వణకడమా? ఏమని అర్థము? ఏమని? ఎంతవరకు నువ్వు డిసిప్లిన్గా ఉన్నావు, ఎంతవరకు నువ్వు హంబుల్గా ఉన్నావు, ఎంతవరకు దైవ సేవకుని మాటకు లోబడుతున్నావు, ఎంతవరకు దైవ సేవకుడు చెప్తున్న వాక్యానికి లోబడుతున్నావు, ఎంతవరకు దైవ సేవనికి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నావు. దేవుడు అదంతా చూసే నిర్ణయిస్తాడు మీరు నా సన్నిధినికి వణుకుతున్నారా లేదా అని. మీరేమంటారు? నాకెవరొద్దు, నాకు దేవుడు ఉంటే చాలు. దేవుడు ఎట్లా వస్తాడు? ఈ సబ్జెక్ట్ అంతా వినకపోతే, ఇవంతా తెలుసుకోకపోతే, when you are not well matured in the spirit, how can you understand the spirit being? శిష్యులు దేవుడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అర్థం చేసుకోలేకపోయారంట. శిష్యులు అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? దే ఆర్ ఆస్కింగ్ జీసస్, బతుకుడా ఏం భాష ఇది? యేసే అంటున్నారు, మీ భాషలోనే కదరా మాట్లాడుతున్నాను, ఇవంతా మీకు అర్థం కాదు. ఎందుకు? ఇవి అర్థం అవ్వాలంటే మీరు ఆత్మలో ఉండాలి. మీరు ఆత్మలో ఉండాలి. యూ నీడ్ టు బీ ఇన్ స్పిరిట్ టు అండర్స్టాండ్ దిస్. ఈరోజు స్పిరిట్లో యాక్చువల్ దేవుడు అంటున్నాడు 24/7 బీ ఇన్ స్పిరిట్. బట్ వీఆర్ నాట్ 24/7 వరల్డ్లో ఉన్నాం, కానీ ఏదో 10 minutes 1 hour 2 hour దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాం. అది కూడా సండే వస్తే. But God says 24/7 be filled with the Holy Spirit so that no one can divert you. నేను చెప్పాను, what will happen? How will you be deceived? When disciples asked God, what is the sign of your coming? What is the sign of your coming? నీ రాకడకి సూచన ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు దేవుడు అనలేదు ఏంటది, మూన్, చంద్రుడు రక్తంగా మారిపోతాడు, సముద్రము రక్తంగా మారిపోతుంది, అదని లేదు. దట్ ఈస్ నాట్ ద సైన్. ద సైన్ ఈస్ గెటింగ్ డిసీవ్డ్. ఒకని మాట విని, అరే ఆయన పాస్టర్ కదా, ఆయన చెప్పిండు కదా పాస్టర్ మాట అంటే, నువ్వు ఎంతగా ఆత్మీయంగా ఎంతగా నువ్వు ఎదగాలంటే ఏ పాస్టర్ నిజమో ఏ పాస్టర్ అబద్ధమో అనే అభిషేకం కలిగి నువ్వు ఉండాలి. టుడే యూ కుడెంట్ అండర్స్టాండ్ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్. ఎవరిని పడితే వాళ్ళని వెంబడిస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని వెళ్తున్నావు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నావు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తల ఉంచుతున్నావు, వాళ్ళ చేతులు పెడుతున్నారు. ఆ చేతులు నీతి చేతుల, పరిశుద్ధ చేతుల అర్థమవుతలేదు. బట్ యు ఆర్ రిసీవింగ్ ద రాంగ్ ఇంపార్టేషన్. ఫైనలీ ఇట్ ఈస్ అటాకింగ్ యూ, అటాకింగ్ ద ఫ్యామిలీ. నీకు అర్థం కావు ఇవంతా. అర్థమయ్యేటట్టు చెప్పే మనిషి నీకొద్దు. అర్థమవుతుందా మీకు? అర్థమయ్యేటట్టు చెప్పే మనిషి, నీకు ఎక్కేటట్టు చెప్పే మనిషి, నిన్ను జాగ్రత్త పట్టే మనిషి, నిన్ను అక్కడి నుండి ఇక్కడ నుండి తప్పించుకునే వచ్చే మనిషి నీకు అక్కర్లేదు, నీకు అవసరం లేదు. ఆయనకు ఒక మర్యాద ఉండదు, ఆయనకు హానర్ ఉండదు, ఆయనకు రెస్పెక్ట్ ఉండదు. అరే నా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నా ఆత్మీయ సేవకుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు అన్ని విధముగా నేను తప్పించుకుంటూ వస్తున్నాననే ఒక జ్ఞానము నీకు లేదు. అలాంటి సేవకుని అటాక్ చేయడానికి ఫస్ట్ వస్తున్నా. You're coming to attack that servant of God, rather honoring him,
మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏ ఏ విధం నుండి, ఏ ఏ పరిస్థితుల్లో నుండి మీరు తప్పించబడ్డారు ఒక సేవకుని ద్వారా. ఎగ్జాంపుల్, ఇక్కడ కూర్చున్నవారు ఒకవేళ నేను కనెక్ట్ అవ్వకపోయి ఉంటే ఎన్ని విషయాలు మీకు తెలిసేది. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఐ హావ్ బీన్ వార్న్డ్ పీపుల్. ఒకసారి 2 o'clock రాత్రి 2 గంటలకి దేవుడు నన్ను లేపి, ఈస్ టెలింగ్ మీ టు కాల్ కోలెన్. నా ఆత్మీయ కుమారుడు చెన్నైలో ఉంటాడు, ఆయన కాల్ చేయి అంటున్నాడు. ఎందుకు ప్రభు? నో, యూ కాల్ హిమ్. వెంటనే ఫోన్ తీసుకున్నాను. నైట్ 2 o'clock. అరే ఈ టైంలో నేను నో, యూ కాల్ హిమ్ అంటున్నాడు. ఫోన్ తీసుకున్నాను, ఫోన్ చేస్తాను, టక్కన ఎత్తాడు. ఎస్ ఫాదర్. వణికిపోతున్నాడు. సన్, ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ ఫాదర్, ఈజ్ ఆల్ గుడ్. ఎస్ ఫాదర్. నో సన్, సంథింగ్ ఇస్ రాంగ్, గాడ్ ఈస్ టెలింగ్ మీ. భార్య భర్తలు ఘోరంగా కొట్టుకుంటున్నారు, డివోర్స్ వరకు వెళ్తున్నారు, ఘోరంగా కొట్టుకుంటున్నారు. I said, son, stop what are you doing now and sit in presence of God and pray. This is the attack of devil. The Lord wake me up and told me to pray for you, call you and pray for you. He started crying. Father, how you know this? Yes, ఇప్పటి వరకు మేము భయంకరంగా గొడవ చేసుకున్నాం. The wife wouldn't believe me. వైఫ్కి ఇదంతా ప్రాఫెసీ, వాళ్ళు లేమన్స్, దే విల్ నాట్ బిలీవ్ దిస్. దట్ డే షీ బిలీవ్డ్. షీ సెడ్, నో, దిస్ మ్యాన్ ఇస్ ట్రూ, దిస్ మ్యాన్ క్యారీస్ ద గ్రేస్. ఒకవేళ నేను ఆ 2 o'clock ఫోన్ చేయకపోయి ఉంటే దే వుడ్ బి సపరేటెడ్. ఇలా ఎన్నో విషయాలు జరిగాయి. కానీ ఆ పాతదంతా మర్చిపోతాం. You forget all the old things what God has done. Today God is asking you a question. ఎంతవరకు నువ్వు నాకు భయపడుతున్నావు? భయపడేవారు ఎలా ఉంటారు తెలుసా? దేవునికి భయపడేవారు, దేవుని సన్నిధికి భయపడేవారు, దేవుని సేవకుడు అంటే ఒక మర్యాద ఉండేవారు ఎలా ఉంటారు తెలుసా? దేవుని సంఘానికి, దేవుని విషయంలో కట్టబడి ఉంటాడు. ఏదైనా సరే దేవునికి చేయడానికి వెనుకడుగు వేయరు. ఒక్క మాట నోటి నుండి కూడా రాదు. దేవునికా రైట్, ఏదైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కమిటెడ్ పీపుల్. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ కమిట్మెంట్? నిబంధన అంటే తెలుసా మీకు? గాడ్ ఈస్ వెరీ సీరియస్ విత్ ద కమిట్మెంట్స్. ఏదైనా మీరు నిబంధన చేస్తుంటారు. అందుకే కొన్నిసార్లు మన జీవితంలో ఏది ముందుకు పోదు. నథింగ్. అన్ని ఆలస్యం జరుగుతుంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన నిబంధన నువ్వు మర్చిపోతావు. ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తావు. ప్రభు నన్ను స్వస్థపరిస్తే నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తే నేను చేస్తాను. కానీ దేవుడు స్వస్థపరిచి ఉంటాడు, నువ్వు మర్చిపోతావు. ఆ నిబంధన కొరకు నీ జీవితంలో ఆలస్యాలు జరుగుతాయి. నీకు అర్థం కాదు, ఎందుకు అవుతలేదు? నేను ప్రేయర్కి వెళ్తున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, నేను ప్రార్థన పెట్టుకుంటున్నాను, గృహ కూడికలు పెట్టుకుంటున్నాను, కానీ నా జీవితంలో ఎందుకు ఈ హీలింగ్ అవుతలేదు? నా జీవితంలో ఎందుకు ఆ డబ్బులు వచ్చేది ఎందుకు వస్తలేదు? ఎందుకంటే నువ్వు చేసిన నిబంధన మర్చిపోయావు. ఎలా మర్చిపోయావు అని కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఘంకి వెళ్ళావు, ఆ సంఘంలో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగింది. ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల నువ్వు అక్కడ ఆ కార్యాలు జరిగినప్పుడు నువ్వు ఐ హ్యావ్ టు బి, ఈ సంఘానికి నేను కట్టబడి ఉండాలి, ఈ సంఘంలో నేను అన్ని చేయాలి, ఈ సంఘంలో ఇది చేయాలి, అది చేయాలి నువ్వు ఆలోచిస్తావు. కానీ సడన్గా ఆ సంఘం నుండి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, నువ్వు సంఘాన్ని వదిలేసావు. నీ నిబంధన ఏమైంది? ఎందుకు చేయాలి? ఆయన అట్లా అన్నాడు, ఆ బ్రదర్ అట్లా అన్నాడు, ఆ బ్రదర్ ఇట్లా తిన్నాడు, నేను ఎందుకు చేయాలి? ఏమైంది నిబంధన? నిబంధన చేయలేకపోతే why do you commit to God? Because your commitment was to God, not to man of God. Or నువ్వు దేవునికి నిబంధన చేసుకున్నావు దేవునితో. ప్రభువా నాకు ఇది జరిగితే నేను చేస్తాను. ఆ సేవకుడు నాతో మాట్లాడకపోని, ఆ సంఘానికి నాకు సంబంధం ఉండకపోని, నేను ఆ సంఘానికి చేయాలి. ఎందుకంటే నేను నీకు నిబంధన చేస్తున్నాను. సో ఆ నిబంధన పట్ల నేను విధేయత చూపాలి, విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇలా ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరగాల్సింది జరుగుతలేదు. కారణం కొన్ని నిబంధనలు.
కారణం లోబడకుండా సరిహద్దులు దాటడము. యోసేపుకు ఆ కళ వచ్చింది. మన జీవితంలో కూడా ఎన్నో కళలు మనకు వచ్చాయి. ఆ కళలు ఎగ్జాక్ట్గా నెరవేర్చబడిందా? ఎంతమందికి నెరవేర్చబడింది? కళలో ఒక ఇల్లు చూసాం, అలాంటి ఇల్లు మనం పొందుకున్నామా? వేరే ఇల్లు పొందుకొని ఉంటారు. కళలో కారు చూసాము, కానీ వేరే కారు నువ్వు పొందుకొని ఉంటావు. ఎగ్జాక్ట్ ఆ కారు పొందుకున్నావా? కానీ ఏ కళ అయితే యోసేపుకి వచ్చిందో ఎగ్జాక్ట్గా అది నెరవేర్చింది, యాజ్ దట్ ఇస్. వై? వాట్ వాజ్ ద రీజన్? కారణం ఏంటి? కారణం ఏంటంటే యోసేపు ఎప్పుడైతే ఆ కళను చూశాడో he started living the dream. Today you might have dreamt for something. You might have a big dream of having this. Live by the dream. You will see it coming to pass. అరే నా దగ్గర సింగిల్ ఎన్పి లేదు, నేనేమో డబుల్ స్టోర్ ట్రిపుల్ స్టోర్ కళలుగా అంటున్నాను. ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఎలా జరుగుతుంది? I started living as I have seen the dream, and the dream came to pass. I am the live testimony here. I started living what all I dreamt. I started living what all the visions God gave me. And today, what all the vision I had, I am seeing it. Because I started living. ప్రభు అడుగుతున్న మాటలు, మీరు ఈరోజు భయపడుతున్నారా? నా సన్నిధిని మీరు వణుకుతున్నారా? How are we today in the presence of God? 100 106 in the presence of God, you need to be focused. Hallelujah. Amen. How many of you are understanding? దేవునికి సౌలు దేవుని మాటకు లోబడలేదు, దేవునికి భయపడలేదు. ఏమైంది? దేవునికి భయపడేవారు, దేవుని సన్నిధిని వణికేవాడు సరిహద్దులు దాటడు. They will not cross the boundaries. They will not cross the limit no matter what. They will never cross. ఈరోజు చాలా మందికి దేవుని భయమే లేదు, దేవుని సన్నిధికి భయమే లేదు. ఉందంటారా? దేవుని భయం ఉందంటారా? ఎంతమందికి ఉంది? సముద్రానికి ఉంది, ఇసుకకుంది, గోడలకుంది. కానీ మనిషి అనే నువ్వు, నీకుందా దేవుని భయము? భయభక్తితో జీవిస్తున్నావా? ఏదో పైకి నమ్మాలని నమ్ముతున్నావా? ఆశపడి సండే వస్తున్నావా? ఏదో వెళ్ళాలని వెళ్తున్నావా? బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఏదో ఒక సండే ఏదో చర్చ్ అటెండ్ చేయాలని వెళ్తున్నావా? ఆలోచించు. థింక్ బ్రదర్, నన్ను చూసే చెప్తున్నాడని అనుకోవద్దు. ఈ వాక్య ప్రకారం నేను చెప్తున్నాను. నిన్ను చూసి అంటున్నాను అనుకున్నా కూడా మార్చుకో. నీకే మంచిది. వై డూ వి కమ్ టు చర్చ్? దేవుని నామాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు దేవుని ప్రజలు. God has given you an assignment, as I was teaching yesterday on this. Every human being in this world has received an assignment from God. మీకు తెలుసో తెలీదో, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి దేవుడు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, దేవుడు ఒక పనిని ఇచ్చాడు. కానీ ఆ పనిని పక్కన పెట్టేసి ఎంతసేపు ఏమంటారు తెలుసా? నాకు కాలు నొప్పి, నాకు తలనొప్పి, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నాకు ఛాతల్లో నొప్పి, నాకు కడుపులో మంట, నాకు చేతుల్లో మంట, నాకు కళ్ళలో మంట, నాకు చెవులు వినిపిస్తలేదు. ఈ కంప్లైంటే ఇస్తున్నారు తప్ప దేవుడు నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంది అని తెలుసుకునేవారు ఎవ్వరు లేరు. బ్రదర్, మీరు అన్నారు కదా ప్రతి మనిషికి అసైన్మెంట్ ఉందని. ఏం చేయాలి బ్రదర్? దేవుడు నాకు కూడా ఒక అసైన్మెంట్ ఇచ్చి ఉంటాడు. ఏం చేయాలి? ఆస్క్ గాడ్. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. నాకు ఇచ్చిన అసైన్మెంట్ నేను జీవిస్తున్నాను. నీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంది? సంఘంలో ఏం చేయమని నేను పంపించాడు? నువ్వు స్వస్థపరచబడాలని సంఘానికి దేవుడు నేను పంపించాడా? నో. నువ్వు బాగుపడాలని దేవుని సంఘాన్ని పంపించాడా? నో. మీ ఆలోచన ఏముంటుంది తెలుసా? ఆ చర్చికి ఎల్లప్పటి నుండి నాకు కాలు నొప్పి పోయింది,
ఆ చర్చికి వెళ్ళినప్పటి నుండి నేను స్వస్థత పొందుకున్నాను, ఆ చర్చికి వెళ్ళినప్పటి నుండి నాకు బాగా అయిపోయింది. ఓకే, అది నీ విశ్వాసం. కానీ దేవుడు నువ్వు బాగా అయిపోవాలని నేను పంపించాడు చర్చికి? నో. మీకు విషయం చెప్తాను, పర్ఫెక్ట్ విషయం చెప్తాను, వినండి. దేవునికి నీ ఫీలింగ్తో పని లేదు. నువ్వు ఆలోచిస్తావు, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఇంత బాధపడుతున్నాను, దేవుడు చూస్తలేడా, చూస్తూ కూడా ఎందుకు ఊరుకున్నాడు అని నీ యొక్క ఆలోచన ఉంటే దేవునికి ఆ ఫీలింగే ఉండదు. నీకు తెలుసో తెలీదో. ఏదో రాంగ్ చెప్తున్నాడు బ్రదర్ అనుకుంటున్నారు, నిజమదే. దేవునికి నీ నొప్పితో పని లేదు, దేవునికి నీ బాధతో పని లేదు, దేవునికి నీ ఫీలింగ్తో పని లేదు. దేవునికి దేవుని అసైన్మెంట్తోనే పని ఉంది. నువ్వు ఏదైనా సరే, జ్వరం వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళు సంఘానికి, నొప్పి ఉందా పర్వాలేదు రా, కాలు నొప్పి ఉందా నడవలేని పరిస్థితి, నో మ్యాటర్, నీకు నొప్పి బాగుతుంది, ఫస్ట్ నువ్వు రా. తలనొప్పి ఉందా పర్వాలేదు రా. దేవుని సన్నిధిలో అన్ని మాయమైపోతుంది. నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చొని ఉంటావు. ఇంట్లో కూర్చొని ఉంటే మాయమవుతుందా? మాయం కాదు. ఏమైంది? జ్వరం వచ్చింది. ఏమైంది? కాలు నొప్పి. ఎందుకు రాలేదు? తలనొప్పి. నేను అంటాను, అలా ఉంటే ఫస్ట్ సంఘానికి ఉరికి రా. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు అది తీసుకొని పోవు. యు విల్ నాట్ టేక్ దట్. నేను అష్యూర్ గ్యారంటీగా చెప్తున్నాను. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. I have a lot of pain in my body. When I stand here, I don't feel anything. I have ligament tear in my knee. I couldn't stand so long. But when I stand here, I don't feel any pain. But after the service, I'm a dead man. That's why I tell people Saturday evenings, no planning prayers, because I suffer a lot. But when I stand here, in the presence of God, there is only healing, no pain. You know why God heals you? You know why God releases you? You know why God brings you out from the situation? So that you may be more faithful to do the assignment what God has given you. For that God heals you. అందుకే దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఏదో నువ్వు అనుకున్నావు, నువ్వు కోరుకున్నావని కాదు. నేను బాగుపడాలి, నన్ను కాపాడంటే దేవుడు దాని కొరకు నేను కాపాడుతున్నాడు. సరే, నేను కాపాడుతాను, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ఈరోజు ప్రభు అడుగుతున్నాను నేను ప్రశ్న. నేను నిన్ను బాగు చేస్తాను, ఐ విల్ హీల్ యూ. బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టు మై మినిస్ట్రీ? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టు మై సర్వెంట్? నేను స్వస్థపరుస్తాను. నీకు ఇల్లు లేదా? నేను నీకు ఇల్లు ఇస్తాను. నేను నీకు ఇస్తే నువ్వు నా సన్నిధికి ఏం చేస్తావు? ఇచ్చింది నాకు గొప్ప, తిరిగి నేను నీకు ఇవ్వాలా? కొంతమంది ఆలోచన అది. ఇందులో నుండి కూడా ఏమి ఇవ్వాలి ప్రభువా? God says, work according to my assignment. Whatever assignment I have given to human being, don't forget that. You forget because of your situation. The situation, నీ పరిస్థితి, దేవుడిచ్చిన అసైన్మెంట్ ని నీ పరిస్థితి ఏం చేస్తుంది? నిన్ను గుడ్డితనంగా మార్చేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు? నీ పరిస్థితిని బట్టి ఆలోచిస్తున్నావు. యువర్ సిచ్యువేషన్ ఈజ్ మేకింగ్ యూ టు థింక్ ద గ్రేట్ గాడ్. నీ పరిస్థితిలో నువ్వు దేవుని ఎలా ఆలోచిస్తావు? నీకు ఘోరమైన పరిస్థితి ఉందనుకోండి, ఈ ఘోరమైన పరిస్థితిలో నువ్వు దేవుని ఎలా ఆలోచిస్తావు? ఒక్కసారి నాకు ఇమాజిన్ చేసుకొని చెప్పండి, ఊహించుకొని చెప్పండి. నీకు భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు దేవుని నీ యొక్క తలలో, నీ యొక్క మైండ్లో దేవుని ఆలోచన ఎలా ఉంటుంది? అరే, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా? దేవుడు నన్ను హీల్ చేస్తాడా? ఎంతకాలం? వై యామ్ ఐ సఫరింగ్? నేనే ఎందుకు సఫర్ అవ్వాలి? చూడండి, నీ పరిస్థితి నేను ఎలా మాట్లాడిపిస్తుంది, నీ నొప్పి నేను ఎలా మాట్లాడిపిస్తుంది. ఆయన అంటున్నాడు నీ నొప్పి వలన నాకు మహిమ కలగాలి. అర్థమైందా? నీకున్న బాధ వలన నేను మహిమ పొందుకోవాలి. ఇదేం మహిమ ప్రభువా? లాజరు చనిపోబోతున్నాడు, బ్రతికించండి రండి. వెంటనే పరిగెత్తుకోవాలి దేవుడు కదా, విన్న వెంటనే వెళ్ళాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్ చేస్తున్నారు, బ్రదర్ పలానా బ్రదర్ చాలా సీరియస్గా ఉన్నారు, మీ ప్రార్థన కోరుకుంటున్నాను, మీరు కొంచెం ప్లీజ్ రండి అంటే నేనేం చేస్తున్నాను? వెళ్తున్నాను, పరిగెత్తున్నాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత వచ్చాడు. బ్రతికున్నప్పుడు రాలేదు, చనిపోయిన తర్వాత వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? లాజరస్ మరణించలేదు, నిద్రపోతున్నాడు.
ఆయన మరణించాడు. ఒకవేళ ఆయన మరణిస్తే ఆయన మరణము దేవునికి మహిమ. సో గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ యువర్ ప్రాబ్లం యాజ్ అ ప్రాబ్లం. నువ్వు ప్రాబ్లంని బట్టి ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు మనిషి కాడు. సో నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయి, దేవునిలో ఆలోచించు. నీకు నొప్పి ఉన్నప్పుడు దేవునిలో ఆలోచించు. నీకు బాధ కలిగినప్పుడు దేవునిలో ఆలోచించు. కొట్టుకొని వెళ్ళిపోతుంది బాధ యేసు నామంలో. ఎందుకు? దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తావు. నీ బాధ కన్నా గొప్ప నామం దేవుని నామం. నీ నొప్పికి ఒక నామం, ఒక పేరు ఉండొచ్చు, నీ పరిస్థితికి ఒక పేరు ఉండొచ్చు, కానీ అన్ని పేర్ల కన్నా, అన్ని నామము కన్నా పైనామము యేసుని నామము. అది నువ్వు నమ్మగలగాలి. అది నువ్వు నమ్మగలిగితే నీకున్న పరిస్థితి ఇక మీదట నీకు ఉండదు. గ్యారంటీగా చెప్తున్నాను. ఏదో మ్యాజిక్ అయిపోతుందని కాదు, నువ్వే గమనిస్తావు. దేవుని ప్రసన్నత నేను కప్పేస్తే, దేవుని ప్రసన్నతలో మనకు నొప్పి అనిపించదు. దేవుని ప్రసన్నతలో మనకు టైం అర్థం కాదు. దేవుని ప్రసన్నతలో మనం కంప్లైంట్స్ ఇవ్వము. When you have been covered by the presence of God, no matter what, you will never say, అరే ఇంత జల్దీ అయిపోయిందా అని చెప్తారు, కానీ ఇంత లేట్ అవుతుంది ఏమి అని చెప్పరు. కంటిన్యూ చేద్దాం ఒక 3 వరకు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఆలోచించండి. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా. సండే సర్వీస్, ఈ ఆదివారపు ఆరాధన ఎంత ఇంపార్టెంట్ మీ జీవితంలో తెలుసా? ఒక్క ఆదివారం, నేను చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను ఇక్కడ, ఒక్క ఆదివారం మిస్ అయినా మీరేదో మిస్ అయినట్టు. నో మ్యాటర్ వాట్, ఏమున్నా మీరు రావాలని మిమ్మల్ని డైవర్ట్ చేసి సబ్జెక్ట్ చెప్తున్నానని అనుకోవద్దు. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ పాస్ట్ 3 days ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ది సబ్జెక్ట్. Day before yesterday, I didn't prepare, God spoke. Yesterday, I didn't prepare, God spoke. Today, I didn't prepare, God is speaking. నేను ఏదో టార్గెట్ చేసి ప్రిపేర్ చేసుకున్నా అంటే మీ భ్రమ. అది ఎవరు వస్తారో ఎవరు రారో నాకు తెలుసా? హల్లెలూయా. లేకపోతే ముందే కలగను, వీళ్ళు వస్తారు, వీళ్ళని అందరినీ టార్గెట్ చేయి రోజు అని. నో. దేవుని సన్నిధిలో మీరు నిజమైన దైవ సేవకుడు అని నమ్మొచ్చాడు కాబట్టి ఆ దైవ సేవకుని నోట నిజమైన దేవుని మాటలే వస్తాయి, కానీ ఏదో మిమ్మల్ని భ్రమపరిచే, మిమ్మల్ని డైవర్ట్ చేసే మాటలు అయితే నా నోటి నుండి రాదు. నేను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాను, ముఖం మీద చెప్పే మనిషిని. ఏదో వాక్యం ద్వారా మిమ్మల్ని గుచ్చాలి, డైవర్ట్ చేయాలని కాదు. ఒకవేళ నేను గుచ్చుతున్నా కూడా ఈ వాక్యం నేను మారుస్తుంది, నేను చెడుతలానికి తీసుకెళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. సో సండే సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. నీకు అర్థం అవ్వట్లేదు, మీకు అర్థం అవ్వాలి. కానీ మీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మీరు నష్టపోతున్నప్పుడు. when you face some problems. అరే బ్రదర్ ముందే చెప్పాడు, నేను వినలేదు. ఆ బ్రదర్ ముందే చెప్పాడు. మై స్పిరిచువల్ ఫాదర్ టోల్డ్ మీ ఆల్సో, బట్ ఐ డోంట్ లిసన్. టుడే ఐఎమ్ ఫేసింగ్. ఇది నాకు కావాలి, నాకు చెప్పు దెబ్బ. ఆ చెప్పు దెబ్బ పడొద్దనే ముందు చెప్పాను. నువ్వేమన్నావు? నాకు ఈ చెప్పు దెబ్బలు మామూలు కాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఒక ఇసుక మార్కింగ్కి, ఒక ఇసుక సరిహద్దులు సముద్రము దేవుని మాటకు లోబడి వణికి సముద్రము మాట వింటే, సముద్రమే భయపడితే ఈరోజు మీరు ఎంత భయపడాలి, ఎంత దేవుని మాటకు లోబడాలి. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు భయపడతలేవు? పరిగెత్తు, దేవుని కొరకు పరిగెత్తు. రన్ ఫర్ జీసస్, లివ్ ఫర్ జీసస్, డై ఫర్ జీసస్. స్టార్ట్ preparing for the second coming of God. Get prepared. How will you prepare? By sitting in the presence of God, by praying in the presence of God, by seeking the help of God. మీరు ఎలా అయిపోవాలి తెలుసా? You need to be the fullness of Jesus. మిమ్మల్ని తాకాలన్నా కూడా శత్రువుల ప్రదేశాలు ఆలోచించాలి. ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. When I am too much with the presence of God, నన్ను మాట్లాడేదంతా రివర్స్ అయిపోతుంది. బికాస్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్.
మీకు అందరికీ అది జరుగుతుంది. ఎప్పుడు దేవుని ఆవరించి దేవునిలో ప్రతిసారి గడిపినప్పుడు దేవుని ప్రసన్నత నేను కప్పేస్తుంది, దేవుని మహిమ నేను కప్పేస్తుంది. నిన్ను చేసే వాళ్ళకి అది రివర్స్ అవుతుంది, నేను మాట్లాడే వాళ్ళకి అది రివర్స్ అవుతుంది. నేను ఏదో ఆలోచించి నష్టం చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళకే అవుతుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఎంత మీమకి చేస్తే నాకెందుకు రివర్స్ అవుతుంది, రేపు వాళ్ళే పరిగెత్తుకు వస్తారు. ఎందుకు? అరే నేను కూడా వస్తా చర్చికి, మీ బ్రదర్ దగ్గర నాకు కూడా ప్రార్థన చెప్పి. It is happening in the name of Jesus. Hallelujah. మన టార్గెట్ ఏం తెలుసా? ఒకరిని టార్గెట్ చేయాలి కాదు, మన టార్గెట్ యేసు ప్రభు. ఏదైనా సరే వాళ్ళు ఇది చెప్పారు నేను రాను, వీళ్ళు ఇది చెప్పారు నేను రాను అంటే నువ్వు నష్టపోతావు. దేవుడు నిన్ను పంపించాడు. ట్రై టు ఫుల్ఫిల్ ద అసైన్మెంట్. డోంట్ కమ్ హియర్ సీకింగ్ ఫర్ హీలింగ్. ఇది చిన్నపిల్లలకు కాదు. దిస్ చర్చ్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. This church is for matured people. If you need prophecy, if you need healing, go search for someone. నాది prophecy, I have ended the prophecy. Healing end చేస్తాను, deliverance అన్ని end చేస్తాను. The power of word. REMKJ is the ministry of word. ఏ టైంలో ఎప్పుడు దేవుడు మాట్లాడాలో మాట్లాడతాడు, ఎవరికి హీలింగ్ జరగాలో జరుగుతుంది. కానీ దాని కొరకు మాత్రం ఈ సంఘానికి రావద్దు. నాకు నొప్పి ఉంది అందుకే వచ్చాను, నాకు తలనొప్పి ఉంది అందుకే, ప్లీజ్ రావద్దు, దయచేసి రావద్దు. నాకు వాక్యం కావాలి, నాకు యేసు ప్రభు కావాలంటే రండి. 24 గంటలు ఈ డోర్ ఓపెన్గా ఉంది మీకు. యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు వాక్యము చేత నేను నింపబడాలి అని మాత్రమే సంఘానికి రండి. ఆ ఒక ఫోకస్, ఆ ఒక టార్గెట్ పెట్టుకొని రండి. మీ జీవితం మారకపోతుందని అడగండి. ఎలాంటి నొప్పి అయినా, ఎలాంటి బాధ అయినా పోవాల్సింది. ఎందుకు? నువ్వు యేసు ప్రభు కొరకు వస్తున్నావు కాబట్టి. ఆమెన్. నెవర్ లిసన్ టు పీపుల్. మనుషులు చెప్తారు, అరే ఆ పాస్టర్ చాలా పవర్ఫుల్, అక్కడ పోతాం ఈ పాస్టర్. ఎవరు పవర్ఫుల్ అయినా నువ్వు వెళ్ళాల్సింది దేవుని మాటకి. అన్ని చేస్తున్నాను, ఓకే, అక్కడ దేవుని మాటలుందా? చూడండి, దేవుని మాటలంట నీ హృదయాన్ని సంతోషపడుతుంది, పరుస్తుంది. ఇఫ్ యూ డోంట్ ఫీల్ పీస్, then that is not your place. Leave the place immediately. ఒక్కొక్కసారి దేవుడు నిన్ను ఫోర్స్ చేస్తుంటాడు. గెటప్, లేవు లేవు, వెళ్ళిపో ఇక్కడ నుండి. The Holy Spirit will be leading you. No, this is not the place you are supposed to be. This is not the church you are supposed to be. Go, get up, get up. ఎందుకు? Because of the wrong impartations. నీకు అర్థం కాదు. ఎందుకు? you're not matured to understand the signs of Holy Spirit, the leading of Holy Spirit. So when you have the matured word in your mind, you will understand the leading. So first we need this rather than prophecy, healing and deliverance. ఇది ఉంటే అన్న అయిపోతుంది. నేను వచ్చి చేతులు వేయాల్సిన అవసరం లేదు, నేను వచ్చి పో అని చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఇంట్లో ఇది చేస్తున్నాను అది చూస్తున్నాను నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంతగా ఎదగాలి. ఎంతగా ఎదగాలంటే, బ్రదర్ మాకు హీలింగ్ వద్దు, మాకు ఏమొద్దు, దేవుని దయ వల్ల మేము హ్యాపీగా ఉన్నాం, మాకు మీరు చెప్పే వాక్యం కావాలి బ్రదర్, అందుకే వస్తున్నాం. ఈ రోజులు ఈ వాక్యం మీరు చెప్పిన ద్వారా, ఈ వాక్యం విని 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 మేము ఎంతగా మెచ్యూర్ అయినామంటే, వి థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. ఆ ఒక్క మాట చాలా. యు హావ్ బీన్ ఆల్రెడీ హీల్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, యు హావ్ బీన్ డెలివర్డ్. యు నీడ్ ఓన్లీ the sword. That's it. Amen.